హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ప్లమ్ కేక్ అనమాట. ఇది ఫుల్గా డ్రై ఫ్రూట్స్తో నిండిపోయి అసలు మైదా అనేది యూస్ చేయకుండా చేశాను. ఇది అచ్చు మనం బేకరీలో ప్లమ్ కేక్ ఉంటుంది కదా, డ్రై ఫ్రూట్స్తో ఉన్న కేకు, అది ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉంటుందన్నమాట. ఇంట్లోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్న కేక్ మనం బయట కొనాలంటే బేకరీలో చాలా కాస్ట్ ఉంటుంది. సో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఇందులో నేను ఖర్జూరము, అలాగే జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్, ఇంకా పుచ్చపప్పు ఉంటుంది కదా, అవైతే తీసుకున్నాను. దీంట్లో గుడ్లు కానీ మైదా కానీ యూస్ చేయకుండా చేశానమాట. ఇక్కడ వచ్చేసి ఆరెంజెస్ని జ్యూస్ తీసుకుంటున్నాను. మనకి ఆరెంజెస్ లేకపోతే కనుక గ్రేప్ జ్యూస్తో కూడా ఇది మనం చేసుకోవచ్చు. టెట్రా ప్యాక్ జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూస్లో అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. కానీ డ్రై ఫ్రూట్స్ అనేవి మాత్రం ఈ జ్యూస్లో అయితే నానాలి. అప్పుడే ప్లమ్ కేక్ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. వీటన్నిటిని ఇందులో జ్యూస్లో వేసేసుకుని ఒక 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. కనీసం 3-4 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుందన్నమాట. ఇలా సోక్ చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ అన్నీ జ్యూస్లో నాని భలే సాఫ్ట్గా అవుతాయి. కేక్ టేస్ట్గా ఉంటుంది అనమాట. సో నేనైతే 6 గంటలు నానబెట్టాను. తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ పీల్చుకుని ఇలా తయారైనాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక అరకప్ వరకు పంచదార తీసుకున్నాను. అందులో ఒక పావు కప్ అయితే ప్యాన్లో వేసుకున్నాను. దీన్ని మనం క్యారమెల్ సిరప్ లాగా చేసుకోవాలన్నమాట. వాటర్ ఏం వేయకుండా షుగర్ని మెల్ట్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. సో ఈ సిరప్లో అయితే తిప్పుతూనే ఉండాలన్నమాట. లేదంటే ఇది మాడిపోతే కనుక కేక్ చేదొచ్చేస్తే దగ్గరే ఉండి మెల్ట్ చేసుకుని ఒక టీ కప్ వరకు వాటర్ని అయితే పోసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా కొంచెం గట్టిపడినట్టు అవుతుంది. ఏదో అయిపోయిందని అనుకోకుండా తిప్పుతూ ఉన్నామనుకోండి చక్కగా కలిసిపోతుంది అనమాట. స్టార్టింగ్లో నేను కూడా అలాగే అనుకున్నాను, గట్టిగా వచ్చేసింది ఏంటబ్బా అని. బట్ వాటర్ వేసి మనం కలుపుతూ ఉంటే కనుక చక్కగా క్యారమెల్ లిక్విడ్ లాగా అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి క్యారమెల్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకుని ఒక చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి. ప్లమ్ కేక్కి అసలైన ఫ్లేవర్ వచ్చేవి ఇవే అనమాట. 2 యాలుక్కాయలు, లవంగాలు, ఒక చెక్క ముక్క అనమాట. ఇవే కేక్కి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. నెక్స్ట్ ఇందాక పంచదార మిగిల్చి ఉంచుకున్నా కదా, ఆ పంచదారని అయితే వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే చక్కగా పౌడర్ రెడీ అయిపోతుంది. ఇందులో వచ్చేసి పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/3 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే నేను వాడుతున్నాను. మనం నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వెనీలా ఎసెన్స్ లేకపోయినా పర్వాలేదు, కేక్కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. నేను జస్ట్ వేస్తున్నాను అనమాట. లేకపోతే వేయకపోయినా పర్లేదు. దీన్ని ఇప్పుడు బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా బ్లెండ్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలన్నమాట. ఇందులో నేను గోధుమ పిండే వేస్తున్నాను. 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుని జల్లెడతో చక్కగా జల్లించుకోవాలన్నమాట. అప్పుడు పిండి ఉండలేకుండా చక్కగా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో కోకో పౌడర్ వేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను. మనకి ఇది కిరాణా షాపుల్లో ఎక్కడైనా ఉంటుంది. 4 టేబుల్ స్పూన్ల వరకు వేసి తర్వాత ఇందులో బేకింగ్ పౌడరు 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా అనమాట. ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నా. తర్వాత ఉప్పు ఒక చిటికెడు ఉంటుంది. వేసేసి చక్కగా ఈ విధంగా జల్లించేసుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది అనమాట పిండి. తర్వాత గరిటెతో ఒక్కసారి బాగా కలిపేసుకుని దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ ఇందులో వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారమెల్ లిక్విడ్ ఉంది కదా, పంచదార కరగబెట్టి చేసుకున్నాము, అది వేసేసుకుని చక్కగా కలుపుకుంటే ఈ కేక్ బ్యాటర్ మొత్తము బ్రౌన్ కలర్లోకి అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టిన ఆరెంజ్ జ్యూస్ విత్ డ్రై ఫ్రూట్స్, ఈ మిక్చర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. చాలా హెల్దీ అనమాట. పిల్లలకి హ్యాపీగా పెట్టేసేయచ్చు. ఎందుకంటే అన్ని డ్రై ఫ్రూట్స్ కాబట్టి ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా ఇవ్వచ్చు, మార్నింగ్ స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చు అనమాట. సో తర్వాత ఒక పావు కప్ వరకు పాలు తీసుకుని గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్చర్ని మంచి టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇది రిబ్బన్ కన్సిస్టెన్సీ ఏం అక్కర్లేదనమాట. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం థిక్గానే ఉంటుంది. తర్వాత ఒక అల్యూమినియం గిన్నె తీసుకుని నూనె రాసుకుని పిండిని స్ప్రింకిల్ చేసుకుని మనం కలిపేసుకున్న ఈ పిండిని అందులో వేసేసుకోవాలన్నమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది చేస్తుంటేనే. ఎగ్స్ లేవు, మైదా లేదు, చాలా హ్యాపీగా ఎవరైనా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట.
ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కొంచెం గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కొంచెం డెకరేషన్ కోసం వేస్తున్నాను. లోపల అంతా డ్రై ఫ్రూట్స్ ఫుల్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ని వేడి చేసుకుని చిన్న స్టాండ్ ఒకటి పెట్టాను అందులో. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ ఉన్న గిన్నె అందులో పెట్టేసి కుక్కర్కి విజిల్, గ్యాస్ కట్టు తీసేసి మూత అయితే పెట్టేసుకున్నాను అనమాట. చూసుకుంటూ ఉండాలి, ఒక్కొక్కసారి 30 మినిట్స్కి అయిపోతూ ఉంటుంది కేక్. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక 20 మినిట్స్ దాటిన తర్వాత. ఇంకా నాకైతే ఇక్కడ వచ్చేసి 30 మినిట్స్ పైనే పట్టిందనమాట. ఇప్పుడు ఒక చాక్ పెట్టేసి మనం గుచ్చి చూసుకుంటే కేక్ బ్యాటర్ దానికి అంటకుండా ఉంది అంటే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చల్లారిన తర్వాత చక్కగా డీమోల్డ్ చేసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. నేనైతే మా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి అయితే చేశానమాట. సో ఇంకా చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయితే ఇచ్చేసాను. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో ఇంకా ఇంగ్రీడియంట్స్ డీటెయిల్స్ మళ్ళీ పెడతాను, కావాలంటే చెక్ చేయండి. ఫుల్ డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంది కేక్ మాత్రం. అలాగే ఈ కేక్ బరువుగా కూడా ఉందన్నమాట. మొత్తము చాలా ప్లఫీగా అయితే వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఈ కేక్ మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ పడుతుంది అనమాట. సో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.